వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. 10 ఏళ్ల పల్లె వెలుగులు కాంగ్రెస్ పాలనలో మటుమాయం. పత్తాలేని అభివృద్ధి, పడకేసిన పారిశుద్ధ్యం, మళ్లీ తాగునీటి సంకటం, వెలగని స్ట్రీట్ లైట్స్, ఎండిపోతున్న నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు శిథిలం. స్థానిక పాలనకు మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నిద్దాం. ప్రజలు తమ కష్టం చెప్పుకుందామంటే వినే నాదుడేడి? గ్రామాలు పట్టణాలు పడావుబడుతున్నా పట్టించుకునే పాలకుడెక్కడా? సర్పంచ్లు మేయర్ల పదవీకాలం ముగిసి ఏడాది దాటినా ఎన్నికలు పెట్టరా? నిలువెల్లా నిర్లక్ష్యం నిండిన ఈ పాలకులను గట్టిగా నిలదీద్దాం. స్థానిక పాలన గొంతు నొక్కడమేనా మీ ఇందిరమ్మ పాలన? అసలు స్థానిక ఎన్నికలంటే రేవంత్ సర్కార్కు భయం ఎందుకు? జనం తిరుగుబాటుతో సర్కార్కు ముచ్చెమటలు పడుతున్నాయా? ప్రజల గోడు పట్టని ఈ అరాచక ప్రభుత్వాన్ని బరాబర్ కడిగి పారేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. టీజీఎస్ఆర్టీసీలో జేఏసీ సమ్మె నోటీస్, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం సహా 21 డిమాండ్స్. కాంగ్రెస్ డెడ్ లైన్లకు గ్యారంటీ లేదన్న కేటీఆర్, హామీల అమలు కోసం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ముందడుగు వేయడం లేదు. కాంగ్రెస్ దొంగ ఆట ఆడుతోందని మందకృష్ణ ఫైర్. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్పై రైతుల దాడి, వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రానందుకు నిరసన. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే ఢిల్లీకి విష జలాలు, అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బుమ్రా, ఈ అవార్డు సాధించిన తొలి భారత బౌలర్ గా రికార్డ్. స్థానిక పాలన ఇప్పుడు పెను సంకటంలో పడింది. గ్రామీణ పాలనకు నిండు గ్రహణం పట్టింది. పట్టణాల్లో ప్రగతి వెలుగులు మాయమయ్యాయి. 10 ఏళ్ల పల్లె వైభవాన్ని ఒక్క ఏడాదిలోనే సర్వనాశనం చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. తో మళ్లీ కన్నీరు పెట్టించింది. ఘనత వహించిన ఇందిరమ్మ పాలనలో గ్రామీణ తెలంగాణ ఘోరంగా కునారిల్లుతోంది. పల్లె పొదరిల్లు చుట్టూ అల్లుకున్న ఆకుపచ్చ తోరణం వాడిపోయింది. ఇప్పుడు పల్లె సీమతో పెనవేసుకున్న మమతల పందిరి కింద ఇప్పుడు ఎన్నెన్ని వలపోతలో. అసలు పల్లెజీవి ముఖంలో ఆ ఆనందమేది? ఇటు పట్టణాలది కూడా అదే కన్నీటి కథ. అభివృద్ధి పత్తాలేదు, పారిశుద్ధ్యం జాడలేదు, మళ్లీ తాగునీటి సంకటం వచ్చి పడింది. స్ట్రీట్ లైట్ వెలిగితే ఒట్టు, నీళ్లు లేక నిర్వహణ లేక పట్టణాలు దూపకేడుస్తున్నాయి. పసిపిల్లలు ఆడుకునే క్రీడా ప్రాంగణాల్లో మళ్లీ ఆ పిచ్చి మొక్కలేంటి? విశాల మైదానాలు శిథిలమైపోతుంటే ఈ పాలకులకు పట్టదా? ఏం దౌర్భాగ్యం ఇది? తెలంగాణ భద్రత ఇప్పుడు గాల్లో దీపం. కాంగ్రెస్ పాలనలో నేరాలు ఘోరాలదే రాజ్యం. రాష్ట్రంలో నిమిషానికో క్రైమ్. పోలీసులంటే నేరగాళ్లకు భయం లేకుండా పోయింది. ఆడపిళ్లకు రక్షణే కరువైంది. ఇంటికి తాళం వేసిపోతే తిరిగొచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇల్లు ఉంటుందో గుళ్ళవుతుందో తెలియదు. ప్రజలు తమ కష్టం చెప్పుకుందామంటే వినే నాదుడేడి? ప్రజలపై పైశాచికత్వమేనా మీ ఇందిరమ్మ పాలన? గ్రామాలు పట్టణాలు పడావుబడుతున్నా పట్టించుకోరా? సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాది దాటిపోయినా ఎన్నికలు నిర్వహించరా? స్థానిక పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. స్పెషల్ ఆఫీసర్ల పెత్తనంలో ఇష్టారాజ్యంగా పాలన నడుస్తుంది. అసలు స్థానిక ఎన్నికలంటే రేవంత్ సర్కార్కు అంత భయం ఎందుకో?
పల్లె తెలంగాణ తిరుగుబాటుతో కాంగ్రెస్ పాలకులకు ముచ్చమటలు పడుతున్నాయి. అందులో వీసమెత్తు అనుమానం కూడా అక్కర్లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు చితికిపోతున్నాయి. వారానికోసారి కూడా గ్రామాలకు రావట్లేదు స్పెషల్ ఆఫీసర్లు. ఒక్కో అధికారికి 3-4 పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, దాంతో వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోవడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నిధుల కొరత మరో పెద్ద సమస్య. గ్రామ పంచాయతీల దగ్గర ఇప్పుడు పైసా లేదు. పారిశుద్ధ్య నిర్వహణ లేక పల్లె ప్రజలు, పట్టణ వాసులు రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పడికేశాయి. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అసలు నిధులు జమ కావడం లేదు. దాంతో పంచాయతీల పాలనకు గ్రహణం పట్టింది. పారిశుద్ధ్యం మచ్చుకైనా కనిపించట్లేదు. మొన్న వర్షాకాలంలో అనేక గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలి జనం ఆసుపత్రుల పాలయ్యారు. దవాఖానాకు పోతే అక్కడ మందులు లేవు. అది మరో కథ. స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీలను పట్టించుకోక అనేక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పైప్ లైన్లు చాలా చోట్ల లీక్ అయి నీటి సరఫరా సక్రమంగా జరగట్లేదు. పాడైన బోర్లు నోళ్లు తెరిచి చూస్తున్నాయి. నీళ్లు లేక హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. నర్సరీల సంరక్షణ అటకెక్కింది. పాలకవర్గం ఉన్నప్పుడు అప్పో సప్పో చేసి గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు కృషి చేసేవారు. కానీ ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా ప్రత్యేకాధికారులు పట్టించుకోవట్లేదు. పోనీ ఆ స్పెషల్ ఆఫీసర్లనైనా సరిగ్గా పనిచేయనిస్తున్నారా అంటే అదీ లేదు. రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. అధికార పార్టీ నాయకులు ఎంత చెప్తే అంత. గ్రామాలకు మంజూరైన అరకొర పనుల్లోనూ వాళ్లదే హవా. ఇక ఏడాది కాలంగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈఎంఐ బౌన్స్ అవుతుంది. గ్రామాల్లో విద్యుత్ దీపాలు అలంకారప్రాయంగా మారాయి. తాగునీటి సరఫరా గగనమైంది. మిషన్ భగీరథ నల్లా మూగబోయింది. నిధులు లేక స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. గ్రామ కార్యదర్శులే ఎట్లాగోట్లా కార్మికులకు జీతాలు సర్దుబాటు చేస్తున్నారంటే పరిస్థితి ఎందాక దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ముమ్మాటికి సర్కార్ ఫెయిల్యూరే. రేవంత్ రెడ్డి సర్కార్ మీద తాజా మాజీ సర్పంచ్లు ఎప్పుడో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అయిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ సర్పంచ్లు ఆందోళన బాటపడితే ఈ ప్రభుత్వం అరెస్టులతో అణిచివేసింది. పాపం సర్పంచ్ల బాధలు మరీ ఘోరం. ఇల్లు, వాకిలి, నగ, నట్ర, ఆఖరికి భార్య మెడలో పుస్తల తాడు కూడా అమ్మి పనులు చేయించిన సర్పంచ్లున్నారు. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత ఘోరం! బిల్లులు చెల్లించే వరకు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామంటున్నారు మాజీ సర్పంచ్లు. బిల్స్ చెల్లించకుంటే ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 5న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ ముందు కూడా నిరసన తెలుపుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఆందోళనకు దిగుతామని సర్పంచ్ల సంఘం ప్రకటించింది. పెండింగ్ బిల్లులన్నీ చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం ఇచ్చారు మాజీ సర్పంచ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు కూడా పెండింగ్ బిల్లులపై ఆందోళన బాట పట్టడం జరిగింది. మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంవత్సరం నుంచి కూడా ₹1 గ్రామ పంచాయతీలకు చెల్లించకుండా పాలన నడిపిస్తున్నారు అంటే అది కేవలం రేవంత్ రెడ్డి సర్కార్కు మాత్రమే చెల్లుతుంది అని చెప్తున్నాం.
మాజీ సర్పంచులు తమ భార్యల బంగారు తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడితే ఈ రోజు ఇదే ఎమ్మెల్యేలు ఆనాడు సర్పంచులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల రిబ్బన్లు కటింగ్ చేస్తున్నారు, కానీ దాంట్లో బిల్లుల విషయంలో ఎవ్వరు కూడా నోరెత్తుతలేదు. మరి ఈ రోజు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుంది. మరి మాజీ సర్పంచులు అందరినీ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు అన్ని చెల్లించిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం సందేశం ఇవ్వదలిచింది? రేపు ఎవరన్నా సర్పంచులకు నిలబడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. అంటే రేపు గ్రామాలకు అభివృద్ధి పనులు చేస్తే మా బిల్లులు వస్తాయా రావా అని చెప్పని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8 మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. అందులో 2 సర్పంచులు చనిపోవడం జరిగింది. మరి ఇది ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి, ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి సిగ్గుచేత కాదా అని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఈ రోజు సంవత్సరం నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి గ్రామాల్లో అభివృద్ధి మొత్తం కుంటుపడే విధంగా చేశారు. ఒకానొక సమయంలో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తెలంగాణ పల్లెలను ఆదర్శంగా తీసుకున్నది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే 20 అవార్డుల్లో 17 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. మరొకసారి మీతోటి కోరుతున్నాము, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి మీరు స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పని మేము కోరుతున్నాము. లేని ఎడల ఈ రోజు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి సీఎం ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అట్లాగా మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు గాని గ్రామానికి సర్పంచ్ ఉండొద్దా? ఇదెక్కడి న్యాయం? పల్లెలను అస్సలు పట్టించుకోరా? మున్సిపాలిటీల వైపు కన్నెత్తి కూడా చూడరా? స్థానిక పాలనను సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా సోయి రాదా? ప్రజలను మోసం చేశామని కాంగ్రెస్ మంత్రులే సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఇక వీళ్ళు మారేదెప్పుడు? స్థానిక సంస్థలు బాగుపడేదెప్పుడు?